రాజాసాబ్ మూవీ చూసిన తర్వాత నా ఫస్ట్ ఫీలింగ్, మారుతి ప్లీజ్ కమ్ టు మై రూమ్, ప్లీజ్ యార్ ప్లీజ్ కమ్ టు మై రూమ్. ఎతికా, కొండపూర్ అంతా ఎతికా. మనోడు మొన్న ఏదో రాశాడు మంచిగా, సినిమా కానీ బాగోపోతే మా ఇంటికి వచ్చేయండి అని చెప్పి అంతా రాశాడు, కానీ డోర్ నెంబర్ రాయలే. ఈ తెల్లవారుజామున ఏమి ఎతుకుతాం, 5 గంటలకి టైం 5 అయింది. ఇక్కడేమో 12:30కి ప్రీమియర్ వేశారు, అది అయ్యేసరికి 4:30 అయింది. ఎతికా దొరకలే. సో మాట్లాడతాం. రాజాసాబ్ మూవీ చూసిన వాళ్ళకి నా ఆవేదన అర్థమవుతుంది, చూడలేని వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. పిల్లలు ఈ రివ్యూ చూసిన తర్వాత మీ విలువైన సమయాన్ని చాలా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఒక్క ఓడ్లో రాజాసాబ్ మూవీ ఎలా ఉందిరా అంటే, ఇట్స్ నాట్ ది రాజాసాబ్, ఇట్స్ క్రింజ్ సాబ్. మామూలు క్రింజ్ కాదు, క్రింజ్ అల్ట్రా ప్రో మ్యాక్స్. ఒకటే మాట, ప్రభాస్ ఫిల్మ్స్ కెరియర్లో ద వీకెస్ట్ మూవీ ఏదైనా ఉందిరా అంటే ద రాజాసాబ్. మామూలు సాబ్ కాదు సార్, దండం సాబ్. దుబాయ్ సైడ్ మీకు దండం పెడుతుంది. అసలు ఎందుకు, అసలు నా ఫస్ట్ డౌట్ ఏంటంటే, ప్రభాస్ గారు ఈ సినిమాని ఏమి అంశం నచ్చి సైన్ చేశాడా అనేది నాకు ఇంపార్టెంట్. ఆ ముగ్గురు హీరోయిన్ చూసి సైన్ చేశాడా, ఆ విలన్ గెటప్ చూసి సైన్ చేశాడా, లేకపోతే ఆ మొసల్ని చూసి సైన్ చేశాడా, లేకపోతే మారుతి గారు ఆ జోకర్ గెటప్ ఒకటి చూపించారు కదా దానికి సైన్ చేశారా, ఆ ముసలిమామ కోసం సైన్ చేశాడా, దేనికి సైన్ చేశాడో దేవుడికే తెలియాలి. అబ్బా, ఈ రాజాసాబ్ గురించి మాట్లాడాలంటే దేవర కథ గురించి మాట్లాడదాం, గట్టిగా మాట్లాడదాం. బట్ ఒకటే వర్డ్, సినిమా ఎలా ఉందంటే నాకు అస్సలు నచ్చలేదు భయ్య, అస్సలు నచ్చలేదు. నేను ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్తో కూడా చూశాను. మనోడిని అడిగితే నాకంటే దారుణంగా మాట్లాడుతున్నాడు. సో ఓవరాల్గా అయితే టూ మచ్ క్రింజ్ ఏం లేదు. నాకు సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా చాలాసేపు ఆలోచించాను. ఇప్పుడు మీకు చెప్పాలి ఈ వీడియో చేసే ముందు కూడా ఆలోచించాను, ఏం చెప్దాం పాజిటివ్ అంశం ఈ సినిమాలో ఏముంది అంటే నాకు ఇప్పుడు కూడా ఒక్కటి తట్టట్లే. ఒక్క పాజిటివ్ అంశం మహా అయితే నేను ఏం చెప్పగలరా అంటే, యాజ్ అన్ ఆప్టమిస్టిక్ పర్సన్గా టైటిల్ కూడా ఒకటి బాగుంది, అది కూడా కాపీయే, ఈ మధ్య అలాగే కొడుతున్నారు. అది ఏదో కొన్ని ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకేమైనా మిగిలిందిరా అంటే ఏం లేదు. 1 by 1 చెప్తా చూడండి. ఫస్ట్ ప్రభాస్ నుంచి నరుక్కొని వద్దాం. ప్రభాస్ గారి గెటప్ నాకు నచ్చలే. ఆ హెయిర్ స్టైల్ ఎవరైతే సెట్ చేశారో అడుగు దండం. కొన్ని దగ్గర క్లియర్గా తెలిసిపోతుంది అది విగ్ అని, అస్సలు సెట్ కాలేదు. ఆ మేకప్ బాగాలేదు, ఆ సీజీ వాడారో తెలియదు, లేకపోతే ఆ డిఏజింగ్ టెక్నాలజీ వాడారో తెలియదు, కానీ ఆయన ఫేస్ కూడా కొన్నిసార్లు డూపులు చేసినట్టుంది, కొన్నిసార్లు అయితే ఆ కళ్ళు కూడా ఏందో వెరైటీగా కనిపిస్తుంది. మొత్తం మెయిన్ లుక్ అంతా దొబ్బింది. సో ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డబ్బింగ్ ఇరిటేషన్ వచ్చేస్తుంది. మామూలు ఇరిటేషన్ కాదు, అది డబ్బింగ్ ప్రాబ్లమా, ప్రభాస్ గారి గొంతు బాగోలేదా, లేకపోతే నేను చూసిన థియేటర్ ప్రాబ్లం అంటే లేదు, మిగిలిన వాళ్ళు గొంతులు బాగానే వినపడుతున్నాయి. ఏం వాళ్ళన్న ప్రభాస్ గారి దగ్గర నుంచి కూడా నేను ఏం లేదు పాజిటివ్ది, క్రింజే, ఏం చూసినా క్రింజే. అది తప్పు ప్రభాస్ది కాదు, మారుతిమాయ గురించి లాస్ట్లో మాట్లాడదాం. సో ప్రభాస్ దాంట్లోని కొన్ని ప్రభాస్ ఫ్యాన్స్ ఏమైనా అరే మావాడు ఇది దొల్లగొట్టేశాడు అని చెప్పుకోవడానికి కూడా లేదు. కొన్ని వింటేజ్ ప్రభాస్ నాస్టాలజిక్ మూమెంట్లు ఏం లేవు. లుంగి ఎగరేస్తే వింటేజ్ మూమెంట్ వస్తుందా, రాదు కదా. ఇంకా ముగ్గురు క్రింజులు అవి దారుణం. ఇంకా జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత, అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు, అంతే డాట్. ఇంకా యాంటాగనిస్ట్ ఉన్నాడు ఆ ముసలి తాత కూడా, అందం సినిమా అంతా ఆడి గురించే, చెదరం, ఒక లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు, ఏమీ లేదు. ఈ సినిమాకి కానీ మీరు లాజిక్ అప్లై చేశారా, మీ అంత బుర్ర తక్కువలు ఎవరు ఉండరు. అలా అని చెప్పి లాజిక్లు అప్లై చేయకూడదు, ఇంటెలెక్చువల్గా ఆలోచించకూడదు అన్నప్పుడు అట్లీస్ట్ సమ్ మ్యాజిక్ అయినా వర్కౌట్ అవ్వాలి. లాజిక్ వర్కౌట్ అవ్వదు, మ్యాజిక్ వర్కౌట్ అవ్వదు, బుర్ర దొబ్బుతాడు ఆ ముసలి పిల్లను, ఆడుకోదన్నాం. ఇంకో ముసలిమామ ఉంటుంది, మామగారు ఏదో చేశారు కానీ ఆ మామగారు క్యారెక్టర్ అన్నీ టూ మచ్ సినిమాటిక్ లిబర్టీస్ మాట. సో ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా ఎవరిది దెప్పలేదు. సప్తగిరి కామెడీ క్రింజు, ప్రభాస్ శ్రీని కామెడీ క్రింజు, ఇంకో తమిళ యాక్టర్ కామెడీ ఉంటాడు ఆయన కామెడీ క్రింజు, ఈ ముగ్గురు హీరోయిన్ల వ్యాంప క్యారెక్టర్లు అయ్యలు, ఒక ముసలిమామ, ముసలి తాత, ఆ బొక్కలో రాజాసాబ్ది ఏమంటారు ఆ కోట, అది కోట అనుకున్నారో ఓయో రూమ్ అనుకున్నారో అర్థం కాదు. మాట్లాడితే అరగంటకు హీరోయిన్ వస్తుంది, ఏమైనా అంటే ఆ లోపలికి వస్తే బయటికి వెళ్ళలేరు, అసలు కనిపెట్టలేని ప్లేస్ అంటారు. వీళ్ళు మాత్రం ఓయో రూమ్లు ఎత్తుకున్నట్టు వచ్చేస్తారు ఒక్కొక్కరు, ఏం మాటలు. సో ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ల గురించి మాట్లాడాలంటే ఏం లేదు. ఇంకా తమనమాయ మ్యూజిక్ బెబ్బే ఏం లేదు, సోలో నుంచి రక్తాలు తప్ప ఏం లేదు.
తమనని ఏమనుకున్నాడంటే బొక్కలో సినిమాకి ఏదో మిగిలిపోయిన ట్యూన్లు ఇచ్చి పారదొబ్బుదని చెప్పి ఫిక్స్ అయినట్టు ఉన్నాడు. అనవసరంగా ట్యూన్ వేస్ట్ చేయడం ఎందుకు అనుకున్నాడేమో. బాలే. సినిమాటోగ్రఫీ నచ్చలే. సీజీ వర్క్ అబ్బబ్బబ్బా క్రొకడైల్ ఆ మొసలి సీజీ ఉంటుంది టాప్ నాచ్. ఇంకా సినిమా స్టోరీ అంటారా, స్టోరీయే లేదు. సొల్లు స్టోరీ. దానికి మారుతి బాబు ఏమనుకుంటాడు, స్టోరీ సొల్లు, స్క్రీన్ ప్లే సొల్లు, డైరెక్షన్ సొల్లు, ముగ్గురు ఒకటే మాయ కాబట్టి చెప్తున్నా. మనతో ఏదో మైండ్ గేమ్ ఆడాడు అనుకుంటున్నాడు. మైండ్ గేమ్ ఆడలే, మైండ్ మింగేసి ఆ బొక్కలో స్క్రిప్ట్ రాశాడు. సో టెక్నికల్ బ్రిలియన్స్ గురించి మాట్లాడాలన్నా, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలన్నా సినిమాలో ఏమీ లేదు. సినిమా ఒక్క లైన్లో చెప్పాలి అంటే, ఒక ముసలోడు ఉంటాడు ప్రభాస్ తాత, వాడు పోతాడు, వాడు పోయి వాడు మళ్ళీ బతకాలనుకుంటాడు. వాడు ఎందుకు బతకాలనుకుంటాడో దానికి ఒక బొక్కలో లాజిక్ ఉంటుంది. వాడు బతకడం కోసం వీళ్ళందరినీ ట్రాప్ చేసి ఆ ఓయి రూమ్కి, అదే ఆ కోటలోకి తెస్తాడు. కోటలోకి తెచ్చిన తర్వాత ఆటతూటి బోల్డ్ మ్యాజిక్లు చేసిన తర్వాత ఒక 3 దీపావళి తర్వాత 4వ దీపావళి అన్నట్టు 2 అమావాస్యలపై 3 అమావాస్య అప్పుడు ప్రభాస్ వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఉంటుంది. ఆ నానమ్మని చంపేసి అక్కడ ఏదో వచ్చేసి తర్వాత మనోడు మళ్ళీ పుట్టి అది ఆస్వాదించాలంట. ఇంతే, ఏం ఉండదు అందులో. ఇంకా రాశారయ్యా క్రింజ్ రైటింగ్, అసలు మామూలు రైటింగ్ కాదు. సినిమా సరే మనం కష్టపడి ఏదో ఇంట్రెస్ట్ తెప్పించుకుందాం అనే టైంలో వ్యాంప్ సాంగ్లు వచ్చేస్తాయి. చెప్పాను కదా ఓయే రూమ్ అని ఎందుకన్నానంటే, ఆ లోపలికి తీసుకెళ్ళి ఏదో మైండ్ గేమ్ అని చెప్పి ఏదో భయపించడానికి ట్రై చేస్తాడు. మధ్యలో మళ్ళీ రొమాంటిక్ బిట్టు సాంగులు, బిట్టు కామెడీలు. అసలు దేనికి సింక్ ఉండదు, ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండదు, ఒక హారర్. అసలు ఇది ఏ జాన్రా కూడా అర్థం కాదు. ఇది హారర్ జాన్రా, థ్రిల్లర్ జాన్రా, యాక్షన్ జాన్రా, రొమాంటిక్ జాన్రా, కామెడీ జాన్రా అంటే ఏది దేనికి ఫిట్ కాదు. లాస్ట్లో మసల్ ఫైట్ అయితే హైలైట్కి హైలైట్. ఇంకా లాజిక్ గురించి మాట్లాడితే జోడించి కొడియాలి. ఇంకా లాజిక్ గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే సినిమాలో చిన్న లాజిక్ కూడా ఆస్కారం ఉండకుండా అంత కన్వీనియంట్గా మారుతిమయ్య రాశాడు. ఏమనంటే మైండ్ గేమ్. ఏంటి మైండ్ గేమ్? దేనికి మైండ్ గేమ్? ఒక ప్రభాస్ లాంటి స్టార్ని మీకు 3 ఏళ్ళు ఇస్తే తీసే క్రింజ్ కంటెంట్ ఇదా? అయిపోయింది మారుతి పని. చెక్కేస్తారు కుర్రోళ్ళు. నేను ఇంత సినిమాలు అంటారు కదా సార్, బయట కనబడ్డారు అనుకోని మీకు చెక్కేస్తారు, అలా ఉంది వ్యాపారం. మళ్ళీ దీనికి టికెట్ 1000 రూపాయలు. ఒక్క అంశం అంటే ఒక్క అంశం బాలే, ఒక్క పాట స్క్రీన్ మీద బాలే, ప్రభాస్ వాయిస్ బాలే, సీజీ బాలే. చెప్పాను కదా అసలు ఆ హీరోయిన్లు అసలు నాన్ సెన్స్. ఒక్క గ్రిప్పింగ్ మూమెంట్ అంటే ఒక్క గ్రిప్పింగ్ మూమెంట్ బాలే, ఇంటర్వెల్ బ్యాంక్ బాలే, క్లైమాక్స్ బాలే, ఏదేదో అన్నీ మారుతూ ఇలా చేశాడు. 3 రోజులు పోయిన తర్వాత తమ్ముడు అనిల్ రావుపూడి వస్తాడు, ఆయన ఏం చేస్తాడు ఆ దేవుడికే తెలియాలి. సో ఓవరాల్గా అయితే సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు. మీకు ఓపిక ఉంది, నాకు నచ్చుతుంది ఇలాంటి క్రింజ్ అంటే మీరు ట్రై చేయండి. నన్ను అడిగితే బెటర్ ఓటీటీలో 4-5 స్టాప్లు ఇచ్చుకొని చూసుకోండి, అంతకుమించి నేను చెప్పేదేం లేదు. ఓవరాల్గా ఇట్స్ అ బిగ్ లెట్ డౌన్. ఇట్స్ నాట్ రాజా సాబ్, ఇట్స్ క్రింజ్ సాబ్. సభకు నమస్కారం మారుతి గారు, ధన్యవాదాలు.